సింగరేణి సంస్థ మనుగడ బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పి 1-3 భూగర్భ గన్లపై మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి సింగరేణి కార్మికులను కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే సింగరేణి అభివృద్ధి చెందిందని అన్నారు. కార్మికుల సంక్షేమం పట్ల ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ మణిహారంగా సింగరేణి సంస్థను తీర్చిదిద్ది 15,000 మంది సింగరేణి కుటుంబీకులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో సింగరేణి సంస్థ కీలక భూమిక పోషించని తెలిపారు. కోల్ ఇండియా స్థాయిలో ఇంకా ఎన్నో పనులు చేయాల్సి ఉందని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించి కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కార్మిక సంఘం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ఈరోజు ఎస్ఆర్పి 1, ఎస్ఆర్పి 3 కార్మిక సోదరులందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ పెద్దలు దివాకర్ రావు గారు, అదేవిధంగా మా కార్మిక నాయకులందరూ కూడా నాతో పాటు ఉండి కార్మికులందరినీ కూడా కల్పించడం జరిగింది. కార్మిక సోదరులతో కలిసినప్పుడు వాళ్ళ యొక్క హావభావాలు చూసినట్టయితే తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి చాలా విషయాల పట్ల స్పందించి పరిష్కారం చేసినటువంటి నాయకుడు. మరి ముఖ్యంగా కారుణ్య నియామకాలు ఎప్పుడో రద్దు చేసినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకువచ్చి 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి జరిగినటువంటి విషయాలను పక్కకు పెడితే రానున్న కాలంలో తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీనే అన్ని వర్గాలకు రక్షణ ఉంటుందనేటువంటి భావం మనకు కనబడతా ఉంది. ఈ సందర్భంగా మా కార్మిక సోదరులందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. నేను ఒక మాజీ కార్మికునిగా 26 సంవత్సరాలు సింగరేణి సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తిగా, కార్మిక నాయకునిగా, కార్మిక ఉద్యమాలలో ఉన్నటువంటి వానిగా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వానిగా, అనేక సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నవాడిగా ఎప్పటికీ మీ అందు దృష్టి సాధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ ఎన్నికలలో మా కార్మిక సోదరులందరూ కూడా తప్పకుండా కారు గుర్తు పైన ఓటు వేసి మీ మాజీ కార్మికునైనటువంటి కొప్పుల ఈశ్వర్ని గెలిపించవలసిందిగా కార్మిక సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.